అందరికీ నమస్కారం. అనంతకోటి జీవరాశులకు జన్మానికి, జీవన గమనానికి కారణభూతమైనటువంటి సృష్టికర్త అసలు ఏం చేస్తున్నాడు? నా పేరు ప్రభాకర్ రావు, మాది బోధన్ పట్టణం. ఈరోజు ఒక మంచి సుహృద్భావమైనటువంటి సందేశాత్మకమైనటువంటి ఒక చిన్న కథలాంటి సంఘటన. ఒక ఫ్లైట్ విమాన ప్రయాణం. అందరూ ప్రయాణికులందరూ ఎక్కుతున్నారు. త్వరలోనే ఎగరడానికి సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ విమానం కావడం వల్ల వందల కిలోమీటర్లు కాదు, వేల కిలోమీటర్ల ప్రయాణమే ఉంటుంది. అందరూ సిద్ధమయ్యారు. ఫ్లైట్ కూడా ఎగరడానికి సిద్ధమయ్యింది. ఎగిరి ప్రయాణం ప్రారంభమైంది. ఒక 3-4 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత త్వరలోనే గమ్యం చేరుతామనడం ఉండడంతో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఎయిర్ హోస్టెస్, ఆ క్రూ ఒక హెచ్చరిక చేసింది. కాస్త అది ప్రమాదకరమైన హెచ్చరిక. అందరూ జాగ్రత్తగా వినండి, అందరూ జాగ్రత్తగా గమనించండి. ఈ విమానం కాస్త వాతావరణం భీకరమవడంతో, వాతావరణం అనుకూలించకపోవడంతో సరిగ్గా ప్రయాణం చేయజాలక కాస్త ఇబ్బంది ఎదుర్కొంటోంది. కొంత ప్రమాద సూచిక కనబడుతోంది. జాగ్రత్తగా బెల్ట్లు పెట్టుకొని జాగ్రత్తగా, సురక్షితంగా, అలర్ట్గా, ఎరుకతో, అవేర్నెస్తో ఉండండి. ఒక్కసారి అందరూ షాక్ అయిపోయారు. భయం, భీతి, ఆవేదన, విచారం. అయ్యో, ఇంత దూరం ప్రయాణం చేశాం, ఇంకాస్త దూరంలోనే గమ్యం ఉండడం అనుకున్నాం, కానీ ఎందుకు ఇంత వాతావరణం తయారైంది? ఒక్కసారి అందరూ భయంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. అందులో ఒక ప్రయాణికురాలు, ఒక అమ్మాయి, ఒక ఎండమూరి వీరేంద్రనాథ్ నవలను చదవడంలో అందులోనే లీనమైపోయింది. ఎంతో అనుభూతిని పొందసాగింది, ఆనందం పొందసాగింది. హెచ్చరికను వింది, అయినా కూడా నవలను లీనమైంది. అందరూ ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఏమవుతుందో ఏమవుతుందో ఏమవుతుందో. ఈ అమ్మాయిని గమనిస్తున్నారు. అరే, అందరం ఇంత భయంతో, భీతితో ఉన్నాం, అమ్మాయి నిశ్చలంగా ఉంది. మరి సరిగ్గా ఉందా, లేక ఏదన్నా అబ్నార్మలా అనుకొని ప్రాణాలు గుప్పిట్లో ప్రయాణం చేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఎంతో గందరగోళం, అసహనానికి గురయ్యారు. సరే, 15 నిమిషాలు, 20 నిమిషాలు, ఒక గంట సేపు అలాగే ఉంది. గంట తర్వాత కాస్త కుదుట పడసాగింది. ఆ ప్రమాద హెచ్చరికలో విమానం కూడా అటు ఇటు బ్యాలెన్స్ తప్పినట్టుగా కనపడుతుంటే ప్రయాణికులు ఇంకా ఎంతో టెన్షన్కు ఫీల్ అయ్యారు. అందరూ టెన్షన్ ఫీల్ అయ్యారు. సరే, స్లోగా కుదుట పడి కాస్త మళ్ళీ ఎయిర్ హోస్టెస్ మళ్ళీ ఒక జారీ చేసింది హెచ్చరిక. కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అని అంటే ఆ భయం కూడా కాస్త తగ్గించుకొని కొంత రిలాక్స్గా సెటిల్ ఫీల్ అవుతారు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఆ ప్రమాదిగా హెచ్చరికలు ఎంత భీకరంగా, భయంకరంగా, ఆ ప్రమాదకరమైన హెచ్చరికల స్థాయి కూడా తీక్ష్ణంగా ఉన్నా కూడా ఆమె నిశ్చల స్థితిలో ఆ నవల పఠనంలోనే నిమగ్నమై ఉంది. నిజానికి ఆ వాతావరణంలో ఆ కుదుపులకు అందరూ కూడా బాగా భయపడ్డారు. అందరూ ఈమెను గమనిస్తున్నారు. ఎంత హెచ్చరిక చేస్తున్నారు. బ్యాలెన్స్, విమానం అదుపు తప్పుతుంది, బ్యాలెన్స్ కోల్పోతుంది, హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అయినా అమ్మాయి అదేవిధంగా నవల చదువుతుంది. ఆ చదువుతూ అందులోని సన్నివేశాలను ఫీల్ అవుతూ అనుభూతి కూడా చెందుతుంది.
కానీ షీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రెస్పాండింగ్ టు ద అనౌన్స్మెంట్స్ ఆఫ్ ద ఎయిర్ హోస్టెస్. తర్వాత నెమ్మదిగా అంతా కుదుట పడ్డాక ఎలా గమ్యం చేరుకుంటూ ఉంటే అలా ఓకే అయి వాతావరణం కూడా ఓకే అయి ల్యాండ్ అవ్వడం కూడా తటస్థించి క్షేమంగానే గమ్యాన్ని చేరుకుంది. అయితే మీరు గమనించిన వాళ్ళు ఆ దిగేటప్పుడు పక్క వ్యక్తి అడుగుతున్నాడు, ఏమమ్మాయి అన్ని ప్రమాదకర హెచ్చరికలు, అంత భయాందోళనలు, విమానాలు అదుపు తప్పినట్టు కుదుపులు ఇంత అయినా కూడా నువ్వు ఆ నవలని అలాగే చదువుతూ అనుభూతి చెందుతున్నావు, నీకు భయం అనిపించలేదా అని అడిగితే అమ్మాయి చెప్పిన జవాబు, ఈ విమానాన్ని నడిపే పైలట్ మా నాన్నగారు. మా నాన్నగారికి తెలుసు నన్ను లక్ష్యానికి గమ్యానికి సురక్షితంగా క్షేమంగా భద్రంగా ఎలా తీసుకుపోవాలో ఆయనకు బాగా తెలుసు. మా నాన్నగారి మీద ఉన్న నమ్మక విశ్వాసాలే నాకు భీతి భయము చెందనివ్వవు. వై? బికాస్ హీఈస్ మై ఫాదర్. నన్ను కన్న తండ్రి ఒక బిడ్డను సురక్షితంగా క్షేమంగా గమ్యానికి ఎలా చేర్చాలో ఆ తండ్రికి బాగా తెలుసు. అంటే అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ చిన్న కథ అలాగే ద ఆల్మైటీ, ద ప్రైమరీ క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ ఇస్ దేర్. సృష్టికర్త కూడా ప్రకృతితో పాటు పంచభూతాలతో పాటు సమస్త సౌకర్యాలు కల్పించినటువంటి ఎన్నో సౌకర్యాలు మనకిచ్చినటువంటి ఆ సృష్టికర్త మన జీవన గమనానికి, మన భౌతిక ఆధ్యాత్మిక జీవన ప్రయాణానికి మనకన్ని వసతులు చేర్చి మనకు ఎన్ని కావాలనో అన్ని కూడా మన భద్రతను, మన క్షేమాన్ని, మన సురక్షితాన్ని కోరుకొని మనకు అవన్నీ కల్పించారు. ఏవో భయాలతో, భీతులతో, ప్రతికూల ఆలోచనలతో, నెగిటివ్ థాట్స్తో ఏమో జరుగుతుంది, ఏమీ జరగదు. నారు పోసినవాడు నీరు పోయక మానునా అని అదేవిధంగా ఆ ప్రాథమిక సృష్టికర్త అయినటువంటి మూల చైతన్య శక్తి మన కోసం సర్వ విధాల మొత్తము సంపూర్ణ సకల అవస్థలలోనూ సర్వాకాల సర్వావస్థలలోనూ మనం సురక్షితం, మన క్షేమం, మన భద్రం, మన సెక్యూరిటీ మనకన్నీ కల్పించారు. కానీ అప్పుడు మనం అర్థం చేసుకొని the energy has given our birth, it will give all the facilities for us అనే మనం అనుకూల దృక్పథంతో యాటిట్యూడ్, మనం పాజిటివ్ దృక్పథంతో పాజిటివ్ యాటిట్యూడ్తో ప్రయాణించాలని చెప్పడమే ఈ కథ యొక్క సందేశం. మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ మరో కథలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.